నెల్లూరు జిల్లాకు సంబంధించి చూసుకుంటే నెల్లూరు జిల్లా బోగోలు మండలంలో గ్రావెల్ మాఫియా అక్రమాలు శృతిమించుతున్నాయి. స్థానిక టీడీపీ నేతల అండదండాలతో కప్పరాల తిప్ప, ఉమామహేశ్వరపురం, కొండబిట్రగుంట గ్రామాల్లో రాత్రి బౌలు అక్రమంగా గ్రావెల్ తోడేస్తున్నారు. రోజుకు 100కు పైగా టిప్పర్లతో ప్రైవేట్ వెంచర్లకు గ్రావెల్ తరలిస్తూ ప్రజాధనం కొల్లగొడుతున్నారు. బోగోలు పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలోనే ఈ తవ్వకాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. మరి రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ ద్వారా అందిస్తారు. మల్లికార్జున్, అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి అయితే మాఫియా అనేది గ్రావెల్ మాఫియా అని అక్రమ మైనింగ్ కానీ జరుగుతుందని చెప్పవచ్చు. అయితే మొత్తం చూసుకున్నా కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించి కావలి ఆ ప్రాంతంలోని మొత్తం బోగోలు మండలంలో కొండబెట్టగుంట, అలాగే కప్పరాల తిప్ప, ఉమామహేశ్వరపురం మొత్తం ఈ 3 ప్రాంతాలలో అయితే అక్రమంగా రాత్రి అయితే చాలు తమకి పండగ అన్న వాతావరణంతో ఈ భారీ యంత్రాలను అలాగే టిప్పర్లతో మొత్తం తవ్వేస్తున్నారు, ప్రజాధనాన్ని కొల్లగొడుతూ కోట్ల రూపాయలను అయితే తమ జేబులు నింపుకుంటున్నారు. అయితే ఈ అక్రమార్కులకు మాఫియాలకు మాత్రం తెర వెనక జిల్లా టీడీపీ నేత ఉన్నారని ఆయన పార్ట్నర్ గా వ్యవహరించడంతోనే, ఎందుకంటే కావలి నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేగా ఉన్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆదేశాలను కూడా అక్కడ అధికారులు కానీ అలాగే ఆ పర్యావరణ అధికారులు కానీ ఇటు చూసిన పోలీస్ డిపార్ట్మెంట్ లో కొందరు మాత్రం ఏంటంటే ఆ అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మాటలను కూడా బేఖాతరు చేస్తూ జిల్లా టీడీపీ నేత చెప్పిన ఆదేశాల ప్రకారమే నడుచుకోవడంతో, ఎందుకంటే అక్రమార్కుల గ్రావెల్ మాఫియాకి సంబంధించిన వారికి సపోర్ట్ చేయడంతో వారు కూడా చేతులు నింపుకోవడం, అలాగే ఆ ప్రజాధనాన్ని కొల్లగొట్టిన దాంట్లో తలా పంచుకుంటూ చేసుకుంటూ ఇది సాగిపోతుంది. దీంతో పర్యావరణం దెబ్బతిని స్థానిక ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఆ గుంటలమయంగా లోడడంతో రాబోయే అంటే వచ్చే 2-3 మాసాల తర్వాత వర్షాకాలంలో మొత్తం అయితే గుంటలు మొత్తం నిండడంతో చుట్టుపక్కల పశువులు కానీ అలాగే పిల్లలు ఎవరన్నా కానీ వృద్ధులు కానీ ఎవరన్నా వెళ్లితే ఆ గుంటలో పడితే తమ ప్రాణాలు హరి అవుతాయి. అయితే దీని మీద పర్యావరణం కూడా చాలా దెబ్బతింటుంది. ఎందుకంటే మొత్తం ఆ గ్రావల్ని మొత్తం తవ్వడంతో ఆ దుమ్ము ధూళితో మొత్తం ఇబ్బంది పడి ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా, గ్రామాల ప్రజలు కూడా తమ ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. మొత్తం చూసుకున్నా కూడా ప్రజల్ని ఉద్దేశించి ప్రజలతో మమేకంగా ఉండాలి, కానీ ఇట్లా అధికార పార్టీకి సంబంధించిన నేత ఇలాగ చేయటం ఏందని కూడా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కూడా అక్కడ స్థానికులు మొరపెట్టుకున్నారు. అయితే దాని మీద ఆదేశాలు ఇచ్చినా కూడా ఇప్పుడు కూడా కొనసాగుతుందని చెప్పవచ్చు. అయితే మాఫియాకి, ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించిన నేత ఉండడంతోనే ఇలా సాగుతుంది. అయితే ఆ దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని చందంగానే ఇప్పుడు జరుగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే పవర్ ఉన్నప్పుడే ఏదన్నా రూపాయి సంపాదించుకోవాలి, వెనకేసుకోవాలనే మూమెంట్ లోనే ఉన్నారని చెప్పవచ్చు. అయితే మొత్తం చూసుకున్నా కూడా కావలి నియోజకవర్గంలో సంబంధించి అక్రమంగా గ్రావెల్ అయితే రాత్రి అయితే తరలించడము, కోట్ల రూపాయలు కొల్లగొట్టడము, అలాగే కావలిలో 2 ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పవచ్చు. ఒక ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యే టీడీపీ అధిష్టానం దగ్గర మెప్పు పొందిన ఎమ్మెల్యే అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యే ఏమి చెప్పినా అక్కడ ఆటలు సాగటం లేదు. అలాగే టీడీపీ అధిష్టానం దగ్గర పేరు సంపాదించుకున్న జిల్లా టీడీపీ నేత ఏమి చెప్పినా ఆ నియోజకవర్గంలో అయితే మొత్తం పనులు చకచకా అవుతున్నాయి. అక్రమార్కులకు కానీ మాఫియా డాలకు కానీ సపోర్ట్ ఉన్నారని చెప్పి కూడా ఆరోపణలు అయితే తీవ్రమైన ఆరోపణలు అయితే ఉన్నాయి. ఆయన మీద ఆరోపణలతో పాటు ఆయన అక్రమంగా సంపాదించిన అక్రమార్కుల దగ్గర మాఫియాకి సంబంధించిన పార్ట్నర్ ఉన్నారు, అయితే కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారని కూడా తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. దీని మీద ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కూడా అధికారులు కూడా తీవ్రంగా మందలించినట్టు చెప్తున్నారు. ఎందుకంటే తన నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి అక్రమాలు కానీ ఎటువంటి అన్యాయాలు జరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే తొలిసారి ఎమ్మెల్యేగా అయ్యాను, అభివృద్ధి కోసం తన ఎమ్మెల్యే అయ్యాను, కానీ ఇటువంటి అరాచకాలు జరిగితే సహించనని కూడా చెప్పారు. అయితే కూడా ఆ మాటలు బేఖాతరు చేస్తున్నారు కొందరు అధికారులు టీడీపీకి సంబంధించిన జిల్లా నేత ఆ మాటే తమకు వేదం అన్నట్టు నడుచుకుంటున్నారు. దీంట్లో మా అక్రమ గ్రావెలకు సంబంధించి రాత్రి అయితే దగ్గరుండి ఎస్కార్ట్ తో వాళ్ళు పంపిస్తున్నారని కూడా తీవ్రంగా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీన్ని వెంటనే జిల్లా అధికారులు అరికట్టాలని కూడా కోరుతున్నారు. చిరంజీవి.